మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం నిన్నటి నుంచి గ్రామ సభలు అయితే నిర్వహించడం జరిగింది. అసలు ఆ గ్రామ సభలు ఎందుకు నిర్వహించారో దాని గురించి తెలుసుకోవడానికి పూర్తిగా ఈ వీడియో జాయిన్ మిత్రులారా. వాస్తవానికి గ్రామ సభలోని అంటే గతంలో వీళ్ళు కాస్త ఒక 1 వీక్ బ్యాక్ కొత్త రేషన్ కార్డులు అయితే అమలు చేసినారు. అక్కడ మరి చాలా మంది అర్హత కలిగిన వ్యక్తులకు కూడా పేర్లు రాకపోవడం మరి వాళ్ళ ఆవేదన కూడా వ్యక్తం చేసుకున్నారు. కాబట్టి మరి అక్కడ రేషన్ కార్డులో పేర్లు రాని వ్యక్తులు, మరి ఇందిరమ్మ ఇండ్లు లేని వాళ్ళందరూ కూడా మళ్ళొక్కసారి మీరు ఈ ఫామ్ ఫిల్అప్ చేసి ఇక్కడ ఇవ్వాలని, గ్రామ సభలో ఇవ్వాలని కూడా ఈ గ్రామ సభలు నిర్వహించారు స్పెషల్ ఆఫీసర్లను పెట్టి. ఓకేనా. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన పేరిట 6 గ్యారెంటీల పేరిట ఒక ఫామ్ ఫిల్అప్ చేసి అయితే మరి గ్రామ సభలలో అప్పుడు కూడా సేమ్ ప్రతి గ్రామంలో కూడా అదే విధంగా ఫామ్ ఫిల్అప్ చేసి ఆధార్ కార్డు జిరాక్స్లు పెట్టి, రేషన్ కార్డు జిరాక్స్లు పెట్టి, ఈ ఫొటోస్ పెట్టి అన్ని కూడా మరి అక్కడ ఉన్నటువంటి అధికారులకు, మరి ప్రభుత్వ అధికారులకు కూడా ఇచ్చేసినాం అక్కడ ఆఫీసర్లకు కూడా. మరి సేమ్ అదే విధంగా అప్పుడు ప్రభుత్వానికి ఈ అవగాహన నుండి లేకపోవడమో ఏంటో కానీ మరి రేషన్ కార్డులలో పేరు రాకపోవడం, ఈ ఇందిరమ్మ ఇళ్లలో వాళ్ళకు ఎక్కడ ఏం చేయాలో అర్థం కాక మరి అదే విధంగా ఎలక్షన్ కన్నా ముందు ఇప్పుడు గెలిచిన తర్వాత ఏదోటి ప్రజల్లో అలజడులు సృష్టించినట్లు, అది అంటే ప్రజల్లో మేము ఏదో చేస్తున్నామని నిరూపించుకోవడానికి అప్పుడు ఆ విధంగా వీళ్ళ ప్రీ ప్లానింగ్ ఉండేది. మరి ఇప్పుడు సేమ్ అదే విధంగా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మేము ఖచ్చితంగా మీకు ఇండ్లు ఇస్తామనో, రేషన్ కార్డులు ఇస్తామనో, రైతు భరోసా ఇస్తామనో అని కూడా ఇప్పుడు కొత్త అప్లికేషన్స్ వస్తున్నాయి. మిత్రులారా, ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సార్లు సర్వే జరిగింది. మరి అలాగే ఒకసారి అంటే టోటల్ డేటా కూడా ఆధార్ కార్డులకు కలిగించండి, ఇంట్లో ఎవరికి పెళ్లి అయింది, ఎవరికి పెళ్లి అవ్వలేదు, మీ ఇంట్లో ఎంతమంది ఉండరు, సో ఇదంతా డేటా కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. మరి ప్రభుత్వం దగ్గర డేటా ఉండి కూడా మరి ఈ ప్రజాపాలన అంటే మరొక్కసారి ఈ గ్రామ సభలు నిర్వహించడానికి గల కారణాలు ఏంటివో దీని గురించి ప్రభుత్వం కూడా చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళా ప్రజాపాలన పేరిట మరి గ్రామ సభలు అయితే జరుగుతున్నాయి. గ్రామ సభలలోని మరి అలాగే ఇప్పుడు గ్రామ సభలు అయితే జరుగుతున్నాయి. గ్రామ సభలలో కూడా ఇందిరమ్మ ఇళ్ళ కోసం, కొత్త రేషన్ కార్డుల కోసం మళ్ళీ అక్కడ ఫామ్ ఫిల్అప్ చేసి మళ్ళీ ఆధార్ కార్డ్స్ పెట్టి మళ్ళీ ఉన్నటువంటి అంటే ఆల్రెడీ ప్రభుత్వంతో డేటా ఉంది. మరి మిగతా ఇది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ డేటాని మళ్ళీ డేటా వాళ్ళు అడుగుతున్నారు, ఈ ఆధార్ కార్డులు కానీ ఈ విధంగా. సో ఎందుకని ఒక్క వ్యక్తికి మినిమం 20 నుంచి 30 రూపాయల వరకు ఖర్చు ఖచ్చితంగా వస్తుంది. అంటే మళ్ళా ఇది ఎంత ప్రజాధనం వృధా అవుతుందో ఒకసారి ప్రజలందరూ కూడా దీని గురించి ఆలోచించాలి మిత్రులారా. అంటే మనము వ్యతిరేకిస్తున్నామా, మనం వాళ్ళకు వత్తాసు పలుకుతున్నామా, ఇది కాదు. ఇది ఏంటంటే ఒక సిస్టమ్ ప్రకారం మనం మాట్లాడితే, ఒక పద్ధతి ప్రకారం మనం మాట్లాడుతున్నాం కాబట్టి వీరందరూ కూడా తెలుసుకోవాలని నా యొక్క ఆలోచన. అంతే. ఎంత వృధా అవుతుంది మిత్రులారా. మరి సరే అది పక్కన పెడితే మరి అక్కడ జరుగుతున్నటువంటి గ్రామ సభలలోని పై అధికారులు, పై ఆఫీసర్లు, గవర్నమెంట్ కు సంబంధించిన ఆఫీసర్లు అందరూ కూడా గ్రామ సభలు నిర్వహిస్తుంటే మరి అక్కడ ఉన్నటువంటి గ్రామ సభలలో కూడా అక్కడ ముఖ్య పాత్ర పోషించేది కాంగ్రెస్ పార్టీ నాయకులు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ కుర్చీల పైన కూర్చొని వాళ్ళే మాట్లాడి వాళ్ళు సెలెక్ట్ చేసి ప్రజలందరేమో ముంగల కూర్చుంటారు, వీళ్ళు మాత్రం అక్కడ కుర్చీల మీద కూర్చుంటారు. కాంగ్రెస్ సంబంధించిన పార్టీ నాయకులు అంటే వాళ్ళకు ఎట్లాంటి పదవి లేదు, వాళ్ళకి ఎలాంటి పొజిషన్ లేదు, వాళ్ళు కనీసం అర్హత కూడా లేదా స్టేజ్ మీద కూర్చోవడానికి. ఓకే, కాంగ్రెస్ పార్టీకి ఒక కార్యకర్త అనుకో, ఒక నాయకుడు అనుకో, దాన్ని యాక్సెప్ట్ చేద్దాం. కానీ అక్కడ గ్రామ కార్యదర్శి ఉన్నది, మరి స్పెషల్ ఆఫీసర్ కూడా బయటికి అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామ సభకు స్పెషల్ ఆఫీసర్లను కూడా కేటాయించిన వాళ్ళందరూ కూడా ఉండరు. సరే వీళ్ళందరూ కూడా అక్కడ ఉండక మళ్ళీ వాళ్ళతో పాటు అదనపుగా ఏమనంటే కమిటీ మెంబర్స్ మాట్లాడు. వీళ్ళు కమిటీ మెంబరు అది పార్టీ చేసుకున్నది, కానీ ప్రభుత్వము నిర్వహిస్తుంది కదా ఈ గ్రామ సభలు. సో దీని గురించి మనం మాట్లాడవలసిందిగా, దీని గురించి ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఇది మనం ఏమంటున్నామంటే ప్రజాధనం, ప్రజల్ని ఎందుకు పిచ్చోళ్ళని చేస్తున్నారు. మళ్ళీ ఈ పేపర్లు అన్ని తీసుకుపోయి ప్రజలకు నిజంగానే వస్తాయంటే ఇవన్నీ తీసుకుపోయి ఎక్కడో చిత్తి పేపర్ల లెక్క వాడేస్తారు. గతంలో మనం చాలా చూసాం, చాలా అప్లికేషన్లు రోడ్లలో అక్కడక్క అడవుల పొడితే ఎక్కడెక్కడనో పడేశారు. అంటే ఆల్రెడీ గవర్నమెంట్ డాటా పెట్టుకొని ఇప్పుడు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం ఏదో అలజడులు సృష్టించినట్టు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయని అంటే అక్కడ రెఫరెన్స్ అయిన వాళ్ళు అంటే వాళ్ళ లిస్ట్ అందరూ వచ్చింది, వాళ్ళ లిస్టులు అందరూ అనుగుణంగా ఇండ్లు వచ్చినాయని వాళ్ళందరూ కూడా ఊహించుకొని ఖచ్చితంగా మళ్ళీ వీళ్ళకి ఓటేసే మనకి ఇల్లు వస్తుందని కూడా ఈ విధంగా మైండ్ ఆలోచన
మార్వడానికి, వాళ్ళ మైండ్ను డిస్టర్బ్ చేయడానికి, వాళ్ళ దిక్కు మలుపుకోవడానికి మాత్రమే వీళ్ళు చేస్తున్నటువంటి ఇది ఒక గేము. పార్టీలకు సంబంధము లేకుండా చేయాలి ఇట్లాంటి పనులు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, బరాబర్ వాళ్ళ పార్టీల కార్యకర్తలకు, వాళ్ళ పార్టీ నాయకులకు సంబంధితము ఉంది కాబట్టే మనం ఈ వీడియో చేస్తున్నాం. అక్కడ వేదికల పైన వాళ్ళే ఉంటారు, అక్కడిక్కడ మొత్తం వాళ్ళే ఉంటారు. మరి పై ఆఫీసర్లు వచ్చి ఏం చెప్తారు, జస్ట్ ఒక లిస్ట్ అవుట్ అంటే లిస్ట్లో వచ్చినటువంటి పేర్లు అనౌన్స్ చేసినారు అంతే. వాళ్ళు దాని గురించి ఎక్స్ప్లెయిన్ కూడా మొత్తం వీళ్ళే. అంటే ఇది ఒక రాంగ్ మెసేజ్ అన్నమాట. ఇది ప్రజలకు అందవలసిన మ్యాటర్, ప్రజలకు అందవలసిన సమాచారం ఆటోమేటిక్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే కేటాయిస్తుంది. మళ్ళీ ఇక్కడ ఇదొక పంచాయతీ ఊర్లో మళ్ళా అది కూడా ఆ సభలో కూడా మళ్ళా గందరగోళాలు సృష్టించి అక్కడ టెంట్ వేసి మళ్ళీ అక్కడ ఒక మైక్ పెట్టి అక్కడ మళ్ళీ ప్రజలందరూ కూడా వచ్చి ఆ పార్టీ ఈ పార్టీలు అందరు ఉంటారు, మరి అక్కడ గొడవ పంచాలి. సో ఈ విధంగా ఉంది మిత్రులారా ఈ రాజకీయం. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలన అయితే ఏమాత్రం ప్రజలకు అనుకూలంగా లేదని కూడా అంటున్నాయి. మొత్తం ప్రజలను కూడా మిస్మరేజ్ చేయడానికి ప్రజలకు 6 గ్యారెంటీల పేరు చెప్పిండ్రు. ఆ 6 గ్యారెంటీలు గాలికి వాడేసిండ్రు. ఇప్పుడు అది ఇది అని చెప్తున్నారు. వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నటువంటి పథకం లేకుండా వీళ్ళు ఇప్పుడు ఈ కొత్త అప్లికేషన్లు సృష్టించుకుంటున్నారు. సో ఇది ఎంతవరకు న్యాయమో ఎంతవరకు అన్యాయమో ప్రజల చేతిలోనే నేను విడిచిపెడుతున్నాను. ప్రజలు మీరే దీని గురించి చెప్పాలి ఖచ్చితంగా.